పదునెంతో నీ ఓటుతో మార్చుకో. చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి. ఇది కథ కాదు జీవితం. సమస్యలతో సతమతమవుతున్న కుటుంబాల సమస్యలకు పరిష్కారం చూపి ముందుకు నడిపించే సారథిగా వసుదైక కుటుంబానికి కృషి చేస్తూ బంధాలను ఎండగట్టుకున్న ఎంతోమంది జీవితాల్లో వసంతాలు నింపుతోంది బతుకు జట్కాబండి. అలా బతుకు జట్కాబండి చొరవతో శేఖర్ తన బాధ్యతను తెలుసుకొని గర్భంతో ఉన్న పద్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా జీవిస్తున్నారు. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్ళయి ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అయ్యాక భర్త మరో పెళ్లి చేసుకోవడంతో ఆమె జీవితం మళ్ళీ మొదటికొచ్చింది. కన్న తల్లిదండ్రులకు తను కన్న ఇద్దరు ఆడపిల్లలతో భారంగా మారింది. మతి స్థిమితం లేని ఒక భర్త వల్ల 2 కుటుంబాలు, 2 భార్యలు, వాళ్ళకి పుట్టిన 5 ఆడపిల్లలు అనుభవిస్తున్న మానసిక క్షోభ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు భాగమ్మ. భాగమ్మకు సత్తయ్యతో 35 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. భాగమ్మకు తొలిచూలులో పుట్టిన మగపిల్లాడు పుట్టిన 3 రోజులకే చనిపోయాడు. రెండోసారి పుట్టిన ఆడపిల్ల కూడా చనిపోయింది. మళ్లీ భాగమ్మ వరుసగా ఇంకో 2 ఆడపిల్లలకు జన్మనిచ్చింది. కాని సత్తయ్య భాగమ్మను హింసించడం మొదలుపెట్టేసరికి భాగమ్మ పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోవడంతో సత్తయ్య మరో పెళ్లి చేసుకొని మళ్లీ మరో 3 ఆడపిల్లల్ని కన్నాడు. భాగమ్మ పెద్ద కూతురు పెళ్లికి భాగమ్మ తల్లిదండ్రులే వాళ్ల ఆస్తులు అమ్మి ఆమె పెళ్లి చేశారు. సత్తయ్య ఆస్తిలో వాటా ఇప్పించి తనకు తన చిన్న కూతురికి న్యాయం కల్పించమని భాగమ్మ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. వాళ్ళు అనుభవిస్తున్న మానసిక క్షోభను మనతో చెప్పుకోవడానికి భాగమ్మ తన కూతురితో ఇక్కడికి వచ్చింది. రండమ్మా. చెప్పండి భాగమ్మ గారు, మీకు వయసు ఎంత? వయసు అంతా నాకు 9 ఏళ్ళకి లగ్గమైందమ్మా. మీకు 9 ఏళ్ళకి పెళ్లి చేశారు? 9 ఏళ్ళకి పెళ్లి చేసిరట. అట అనగా కానీ ఇక ఇదంతా ఏంది ఇక నాకు అప్పటి నుంచి కొన్ని రోజులు మంచిగున్నాం. కొన్ని రోజులు మంచిగుండి నాకు 4 తొలుసున్న పిల్లవాడు కూడా చచ్చిపోయింది. మళ్ళీ మలుసున్న ఓ పిల్ల చచ్చిపోయి. పుట్టిన ఎన్ని రోజులు చచ్చిపోయారు? ఈమెనేమో మాల్స్ గింత అయినాక చచ్చిపోయిందో ఆడపిల్ల. పిల్లగాడు పుట్టినాక 3 రోజులుగా చచ్చిపోయింది. ఆడపిల్ల ఇంత అయ్యాక ఎందుకు చచ్చిపోయింది? ఏమైంది? చలికాలంలో మంట పెట్టిరో మరి లేచిరో లేకపోతే ఏమన్నా సొమ్మ లెక్క వస్తే కాల్చిరు తెలియదు. ఇక నేను తోటలో పోయినమ్మా. ఇక పోయినా వచ్చినా ఇక అప్పటి నుంచి ఇంకో నా బిడ్డ కడుపులు ఉంది. ఫస్ట్ కూతురు పుట్టి చచ్చిపోయింది. 2 పుట్టి చచ్చిపోయారు. ఇక కొడుకు కూడా పుట్టి చచ్చిపోయాడు. కొడుకే పుట్టిన వెంటనే చచ్చిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కూతురు పుట్టిందా? మళ్ళీ పుట్టి అటు ఇప్పుడు 2 ఉన్నారు అన్నట్టు. ఇక ఈమె ఇంకొక ఆమె ఉన్నది. అయితే మా అమ్మగారు భూమి అమ్మి పెళ్లి చేసిమని మా అత్తగారి దగ్గరికి పోయిన నేను. చేసి అంటే నేను చేసియ్యా, ఎందుకు చేసిస్తా, నాకు పుట్టలేదు, నేను చేసియ్యా అని పెట్టిండు. ఎవరు? మీ ఆయన? మా ఆయన. 2 ఆడపిల్లలు మీకు పుట్టలేదా? ఆయనకు పుట్టలేదంట? పుట్టలేదు అన్నాడు. అంటే కులం మనుషులను తోలుకొని పోయిన నేను. అలా ఎందుకన్నాడు? ఎందుకు పుట్టలేదన్నాడు? అట్లా తోలుకపోయినప్పుడు నేను చెయ్యను, నాకు పుట్టలేదు అని పెట్టిండు. అంటే ఎందుకు పుట్టలేదు అని కులపోళ్ళు అన్నారు. పుట్టింది నీకే, నువ్వు చెయ్యాలని అందరు అన్నారు. అంటే నేను చెయ్యా, నేను ఎందుకు చేస్తా, నేను చెయ్యనే లేడమ్మా. అంటే మీరు మీ పెళ్ళైన తర్వాత మీ అమ్మ నాన్న దగ్గర ఉన్నారా? మీ అత్త మామలతో ఉన్నాము? ఆనే ఉన్నాం కానీ అప్పుడు కడుపులు ఉండే కదా. కడుపులు ఉన్నంత సేపు చిన్నగా ఉండేదాకా మేము పిల్ల పుట్టిన దాకా ఈయన ఇక తోలుకపోలేడు. ఇక వచ్చి కొట్టిండు కదా, తోటలేసి కొట్టిండు బర్ర ఇదంతా.
ఎందుకు కొట్టాడు? ఎందుకు కొట్టాడు అంటే ఇక నాకు జర చేత కాకుంటుండే, ఆ పిల్ల గురించి నాకు చేత కాకుంటుండే. అవును, మీరు కడుపుతో ఉన్నారు కాబట్టి మీరు చేత కాలేదు, మీ ఒంట్లో బాగాలేదు అంటే మీరు పని చేయలేదని కొట్టాడా? అట్లా కొట్టాడు. ఇక మా నాయన వచ్చి తోలుకొచ్చిండు, మళ్ళీ తోలుకపోతాడు ఆయన. రాలేడు, తోలుకోపోలేడు. తోలుకోపోలేడు. మీ పిల్ల పాప పుట్టిన తర్వాత పాప అప్పుడు కూడా రాలేదా? రాలేడు. చెప్పాను, పోయి చెప్పేచ్చిండు మా నాయన. చెప్పేచ్చినాక అంటే రాలేరు. ఇక తొట్టిలకు చెప్పినాము, పురుడుకు చెప్పినాము, అన్ని పుట్టినా చేసినా కానీ దావకాన్లో పుట్టింది. దావకాన్లో పుట్టే దావకాన్లో ఖర్చు పెట్టుకోలేదు, చెయ్యలేడు. ఇక మొత్తమే రాలేదమ్మా. తర్వాత ఏం చేశారు? తర్వాత ఏం చేసిందంటే ఇక వెనక సీరికి వచ్చి మళ్ళా ఈ పిల్ల మళ్ళీ వచ్చి గుండ్లు కమ్మలు పాలకాడలు అన్ని ఉండి పడగొలుతులు అన్ని గుంజుకుంటే తీసుకుని అట్లనే నా బిడ్డను మంచిగా చేస్తాడని మా అయ్య ఇచ్చి వచ్చిండు. ఇప్పుడు మీరేం చదువుతున్నారు? 10th క్లాస్ చదివిన అయిపోయింది. ఇప్పుడు ఇంక చదువుతున్నారా? లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇక మా అమ్మకు పింఛన్ వస్తే బతుకు ఎరువే ఉంది, మాకు ఏం లేదు. ఇక మీ నాన్న ఉన్నాడా? లేడు, చచ్చిపోయాడు. మీ నాన్న చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు మీ నాన్న? 2 సంవత్సరాలు. మీ అక్క పెళ్లి ఎలా చేశారు? ఉన్నది అమ్మేసి పెళ్లి చేసి. అమ్మేసి పెళ్లి. మీ అక్క ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు ఇంత జరిగినా కూడా మీ నాన్న ఎప్పుడు రాలే, పెళ్లికి రాలే, ఏమీ చేయలే, మీకేమో సహాయం చేయలే. మీరు వెళ్ళి అడిగారా? అడిగితే ఏమన్నారు? ఏం పెట్టలే. మరి మీ ఊర్లో వాళ్ళు ఏమనలేదా? ఆ ఊరోళ్ళు కూడా పెట్టమంట అన్నం. 10 పోయినప్పుడల్లా 10 మందిని పోయినాం. నేనే లేను, నేనేం పెట్ట. అని మీ అత్తగారు మామగారు ఏమన్నా వాళ్ళు కూడా ఏమన్నారా? మీ తాత నానమ్మ? మా అత్త మా మామగిరి ఉన్నారు కానీ పెట్టమన్నారు. పెట్టమంటే ఎందుకు పెట్టమంటే నేను పెట్టాను. అతను ఒక్కడే ఉన్నాడు అక్కడ? ఇంకో ఆమె ఉన్నది, ఇంకో ఆమె చేసుకుంటూ. అది ఎప్పుడు చేసుకున్నాడు? మరి అది అప్పుడు మాకు ఎరకలేదు. మీకు ఎప్పుడు తెలిసింది అతను? ఒక్క పిల్ల పుట్టినాక తెలిసింది. అవునా? అంతవరకు తెలియదు. మరి తెలిసిన తర్వాత మీరు వెళ్ళి అడిగారా? పోయి అడిగినాము. ఇక అడిగితే చేసుకున్నా, నన్నే దొరకపోయింది కదా, వచ్చి దొరకపోయింది. ఇక రమ్మంటుంది, మంచిగా చేసుకుని బద్దామంటుంది, గుండ్లు కమ్మలు తీసుకొని రమ్మంటుంది అని పెట్టిండు. ఇక అంటే పెళ్లి రెండో పెళ్లి అయిన తర్వాత మీరు వెళ్ళారు? ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నారా? ఒక ఇంట్లోనే ఉన్నాం. ఒక ఇంట్లోనే ఉన్నారు. మళ్ళీ అప్పుడు ఈ పిల్ల కడుపులో పడింది. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కొట్టాడు. మళ్ళీ కొట్టిండు. మరి కొట్టినప్పుడు ఆవిడేమనలేదా? రెండో ఆవిడ ఏమనలేదు. అది ఆమె కూడా కొట్టింది, అది కూడా కొట్టింది. ఆమె కూడా కొట్టింది. మా అత్త కొట్టింది, మా మామ కొట్టిండు, మా అమ్మ కూడా కొట్టిండు, ఇది కొట్టింది. మీ అత్త మామ కూడా కొట్టిరు. అంత కలిసి కొట్టిరు. కొడితే రూపాయి అయితే తాడు తీసుకొని వచ్చి తాడు తీసుకొని ఊరేస్తాను. నా మగడు, మా అత్త, మా మామ ఊరు తీస్తామని వచ్చారు. ఒక ఆడకట్టు మంచికి చెప్తే కూడా ఎందుకు చెప్తున్నావు అని తిరిగి మాటలు మాట్లాడిరు, అని మొత్తం చెప్పరు అని మాటలు మాట్లాడిరు. ఆడకట్టోళ్ళకి చెప్పద్దు, ఆడకట్టోళ్ళకి చెబుతుంది. మళ్ళీ నేను కూడా మా నాయన చచ్చిపోయినాక మళ్ళీ 2 పిల్లలు తోలుకొని పోయినమ్మా. మళ్ళీ 2 పిల్లలు తోలుకొని పోయి మళ్ళీ నూకలు కొనుకొచ్చుకున్నా. నేను ఇంటి తోడు పురుగుండాక నూకలు ఆని మాందిళ్ళలో ఎత్తుకొచ్చుకుంటా, ఇంటి తోడు పురుగు వట్టంగా తెచ్చుకుంటే అందులో మూతలు తీసుకుంటే కింద పెట్టిరు. కింద పెడితే నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటే నీళ్ళ మూతలు అన్న మూతలు తెచ్చి నాడాకి ఇట్లా పెట్టిరు. కొన్ని రోజులు బట్టలను తీసుకొచ్చి ఇట్లా వారేసారు. ఇట్లా కూడా 2-3 మాటలు ఏగి 5-6 మాటలు పోయి కూడా ఏగి వచ్చిన నేను. సో మీకేమి చేయరు, మీకు సహాయం చేయరు, మిమ్మల్ని హింసిస్తారు. ఏం చేయలేదు. ఇప్పుడు మీ పెద్ద అమ్మాయికి మీరే పెళ్లి చేశారు. ఇప్పుడు చిన్న అమ్మాయి ఉంది. మీ అమ్మకి వచ్చే పెన్షన్ తో మీరు బతుకుతున్నారు అంతేనా? అమ్మకి ఎంత వస్తుంది? మీ అమ్మగారికి ఎంత పెన్షన్ వస్తుంది? 1000 రూపాయలు వస్తుంది. ఇంకా మీరేం పని చేయట్లే? ఏం లేదు. రెండో ఆవిడకి పిల్లలు ఉన్నారా? ఎంతమంది? 3. మీ అత్తమ్మ ఉన్నారా? మా అత్తమ్మ మొన్న చచ్చిపోయారు. ఇప్పుడు మీకేం కావాలి అతని దగ్గర నుంచి? మీరు ఏం అడగాలి? ఏం అడగాలంటే అప్పుడు అంటే అది చేసింది, ఇప్పుడు మా అమ్మ చేసింది. అప్పుడు ఇప్పుడు ఈ పిల్లని ఎట్లా చేయాలి? అమ్మ తినపోతే తిండి లేకపోయా, చేత పోయేమంటే లేకపోయా, ఏం చేయాలి? అతనికి ఏమైనా ఆస్తుందా? మస్తు 5 ఎకరాలు ఉంది. సరే, ఇప్పుడు అతన్ని పిలుద్దామమ్మా, అతన్ని పిలిచి మాట్లాడి ఏంటని అడుగుతాను. ఇవన్నీ ఉన్నాయమ్మా, మస్తు మస్తు చుట్టూ 3 చుట్లు ఆడనే పైకి పోతే అల్లే ఉంచుకున్నావు అనబట్టి అమ్మ ఏముండే చాలు మాటలు అలానే ఉంచుకున్నావు. నువ్వు నీ దిక్కు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎందుకుంటావు? నువ్వు వచ్చి వాళ్ళు నేనున్న ఇంట్లో, మా ఇంట్లో ఉంటే వేరే ఇంట్లో పోయి ఉన్నాడు. అట్లా కూడా ఉన్నా. ఓ దీపం ఉంచలేదు, ఒక కట్టి ఉంచలేదు, బుగ్గలు ఇట్లా కరెంట్ బుగ్గలు ఉంటాయి కదా, కరెంట్ బుగ్గల కడకెళ్ళి ఎక్కపోయారు. అదే చీకట్ల కూడా ఉన్నా నేను. మంట పెట్టుకుంటే తిన్నాం. మంట పెట్టుకుంటా తింటే తెల్లదాకా ఉంటే లైట్ లేకున్నా సరే నేను అట్లే వండుకున్నాం. భగవంతా నువ్వే దిక్కాను ఉన్నాం, అమ్మ నువ్వేమన్నా సరే కానీ ఇక నువ్వే దిక్కాను ఉంటే ఇక మళ్ళీ వచ్చి ఆయనతో మేము కొద్దిగా వండుకున్నాం కదా, వండుకుంటే ఆయనతో పొయ్యిలో నీళ్ళు పోసిరు. నువ్వు ఉన్నావా అప్పుడు? వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు? ఆనే ఉన్నావు.
మా అత్తగారు మా తల్లి అక్క నన్ను కొడితే నేను వచ్చేసి మీ అక్కని నిన్ను కొట్టాడా? అప్పుడు మీ అక్కకి ఇంకా పెళ్ళవాలా? కాలేదు. కాకముందు నీ వయసు ఎంత? చిన్నదాన్ని. మీ ఇద్దరిని కూడా కొట్టాడు. కొట్టిరు, ఆమెను కొట్టిర్రు, నన్ను కొట్టిరు, ఈమెను కొట్టిరమ్మా. అప్పుడు మళ్ళీ మీ తాత దగ్గరికి వచ్చేసారు. పెద్ద మనిషికి చెప్పినాం. పెద్ద మనిషి చెప్తే 8 రోజులు ఉంచుకుంటే 8 రోజుల కోలే పంచాయతీ చెప్పలేదు, వాళ్ళకి రాలేదు. ఊర్లో వాళ్ళు కూడా ఏం సహాయం చేయలేదు మీకు? వాళ్ళు సాయం చేసిర్రు. వాళ్ళు సాయం చేస్తే వాళ్ళని తిట్టి కూడా రాలేదు. తర్వాత ఏమన్నారు మరి ఊర్లో వాళ్ళు? ఇప్పటికైనా గానీ మేము కరెక్టే మాట్లాడుతున్నాం కానీ ఆడు ఉంచుకుని ఎగులు నిచ్చుకుంటే ఎట్లేడు, మేము బతకనియడు అన్నమాట. వెళ్ళిపోయి మీ అమ్మ ఆస్తి అమ్మి మీ పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు. ఆమెకు ముగ్గురు. మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు సత్తే. సరే, ఇప్పుడు మీకు ఆ రెండో ఆవిడ ఉంది కదా, రెండో ఆవిడని చేసుకున్నాడు కదా, చేసుకుంటా. ఆవిడ మిమ్మల్ని ఎప్పుడన్నా బాగా చూసిందా? మమ్మల్ని ఏం మంచిగా చూస్తలేదు, రోజు చూడరు. ఎప్పుడు చూడదు? ఎప్పుడు చూడరు, చూసుడే లేదు. ఇక మా కాలకు చూసుడే లేదు. అంటే ఆవిడ కూడా మిమ్మల్ని కొట్టడం? ఆమె కూడా కొడుతుంది. మమ్మల్ని కొడితే ఉన్నాడు అయితే తెలంగాణ కొడితే నాకు నోట్ల మంచులు పోస్తే కూడా కారిపోయింది. ఆవిడకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఇప్పుడు ఆ ముందు మీ ఆయనకి ముందు ఆవిడని పిలిచి మాట్లాడదాం ఒకసారి. ఆవిడ ఏం చెప్తుందో చూద్దాం. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 25 ఏళ్ళు. మీకు పెళ్లి చేసుకునే ముందు ఆయనకి పెళ్లి అయింది, 9 ఏళ్ల వయసులో ఆవిడ చేసుకున్నాడని సంగతి మీకు తెలుసా అమ్మా? తెలుసా మీరు చేసుకున్నారు? పెళ్ళి ఉంది కానీ రాదు అని చెప్పారు. ఎందుకు రారు? మీరేం అడగలే? అడిగినారు మా పెద్ద మనుషులు, నాకు తెలియదు. మీకు తెలియదు. మరి మీకు ఎప్పుడు ఆవిడ్ని ఆ పిల్లని చూసుకోవాలి ఆ అవసరం అతనికి ఉందని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించలేదు. నన్ను చేసుకున్నాక ఒక 2-3 సంవత్సరాలకు పోయి తోలుకొచ్చుకున్నాడు. మీరు ఎప్పుడు అడగలే ఆవిడ్ని? అడగలేదు. అడిగారా? అడగలేదు. తోలుకొచ్చుకున్నాక మళ్ళీ ఒక 2-3 నెలలు ఉన్నది, మళ్ళీ పోయింది. 2-3 నెలలు ఉండి ఎందుకు వెళ్ళిపోయింది ఆవిడ? కదా ఇద్దరు గీసులు ఆడబట్టిరు. ఇద్దరు ఇక నన్ను తోలుకొచ్చిన అట్లా తోలేసిరా, నాతో నువ్వు కాపురం చేస్తలేవు ఇది అది అని గొడవలు పెట్టుకున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడు మీరు ఆవిడని సపోర్ట్ చేశారా, మీ ఆయన్ని సపోర్ట్ చేశారా? నేను వాళ్ళకి సపోర్ట్ చేయలేదు మేడం. నేను వాళ్ళకి చేయలేదు. మీరు ఆవిడ చెప్తున్నారు మీరు కూడా ఆవిడని తిట్టారు కొట్టారని చెప్తున్నారు. తిట్టలేనప్పుడు కొట్టలేను ఫస్ట్ సారి. అది మళ్ళీ మధ్యలో వచ్చినప్పుడు ఒకసారి కొట్లాడినాం. మళ్ళీ ఇద్దరు పిల్లలు, అప్పుడు ఒకటే పిల్ల పుట్టింది నాకు. పెద్ద అమ్మాయి పుట్టినాకనే తోలుకొచ్చుకుండు. అటు తర్వాతనే ఒక ఆమె ఆవిడకి అప్పుడు ఒక కూతురు ఉండింది కదా? ఒక కూతురు ఉంది. ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన తర్వాత కదా ఆవిడ మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. మళ్ళీ ఆమె ఇగో ఈమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈమె అక్కడ వెళ్ళిపోయిన నుంచి మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పాలి, ఏది చెప్పాలి ఏది తెలియలేదు. ఇక వీళ్ళు ఓలే వాళ్ళు రాలి, ఆమె రాలే, అంతనే అయిపోయింది. మళ్ళీ ఈమె ఈ కడుపులో జన్మించినప్పుడే ఆయనకు మెంటల్ ఎఫెక్ట్ అయ్యింది. అదేంటి మెంటల్ రాయడం ఏంటి? కొన్ని రోజులు ఇట్లా జ్వరం వచ్చి పన్నట్టు అన్నాడు. పండుకొని ఇక పిచ్చి ఇక అగలేడు, చేయలేడు, చెట్లెక్కుడు గుట్టలెక్కుడు, అన్ని చదువుడు చేసుడు, మసలం కొట్టడము, ఇక అన్ని రోత తినబోకడు. అది అంటే మస్తు తాన దింపుకొచ్చినాం. అంటే మిమ్మల్ని అందరినీ కొట్టడం పిచ్చెక్కింది అతనికి? సడన్ గా ఎలా పిచ్చెక్కింది? కొన్ని రోజులు ఒక 15 రోజులు జ్వరం వచ్చి పన్నాడు మేడం. అక్కడ ఇక్కడ హాస్పిటల్ మాత్రం చూపించారు. ఇక సడన్ ఒక రోజు ఇక ఇట్లా లేచి ఉరుకోవడము, అది వస్తుంది ఇది వస్తుంది అని ఇక తెలంగాణ ఒకటి కొడితే ఇక తీసుకుపోయారు. అట్లా మంత్రకాల తానికి నెత్తే మెంటలే ఖరాబ్ అయింది. ఎర్రగడ్డకు రాసిరాను. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. అప్పుడు ఈ అమ్మాయి నాకు పొదులు డెలివరీ టైం అయింది. ఇక మా అమ్మ వాళ్ళే, ఇక మా అత్తమామ వాళ్ళ మా అత్తమ్మల తల్లిగారు వీళ్ళు ఇక పగ్గాలు ఒక్క మనిషి 8 మంది మగవాళ్ళు పగ్గాలు వేసి కట్టుకొని తొలకపోయారు మేడం దశలల్లో. ఎర్రగడ్డకి తీసుకుపోతే అప్పుడు మస్తు ఒక 20 రోజులు మా అత్తమ్మ అన్నే ఉంది నేను పట్టుకొని. మస్తు మెంటల్ అంటే మనం ఘోరంగా మా అత్తమామని కూడా కొట్టిండు. మామని కూడా ఒక రోజు అంతే సగాలనే చెల్లిపోయాడు అనుకున్నాం. మా మామ ఇట్లా మిమ్మల్ని కూడా కొట్టాడు. మమ్మల్ని కూడా మస్తు కొట్టుడు, మాత్రం ఇట్లా. అప్పటి నుంచి మళ్ళీ ఒక 2 ఏళ్ళ వరం తగ్గింది. అంటే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అతను? ఆడ 20 రోజులు ఉన్నారు మెంటల్ హాస్పిటల్. మీరు ఉన్నారా? నేను లేదు, మా అత్తయ్య ఉంది, మేము ప్రెగ్నెంట్ ఉన్నా కానీ మీకు నేను అడిగి తీసుకొచ్చి మళ్ళీ వెళ్తుంటే ఒక మంత్రకాయ దగ్గర మంచి చేసాడు తురకాయ ఉంచారు. మళ్ళీ అప్పుడు ఎవరు? ఈమె కడుపులో ఉంది. ఇక 41 రోజు ఉండాలంటే తురకాయ 41 రోజు ఉన్నారు. అప్పటికి అమ్మాయి పుట్టింది. పుట్టితే కూడా ఎర్రగడ్డకి వెళ్ళి తీసుకొని వచ్చిర్రు. మేము చూసిండు, ఇట్లా ఎటో ముద్దాడు, ఇట్లా మంత్రాలు వేసుడు, అట్లా పిచ్చే ఉన్నాడు. ఇక 40 రోజుల తర్వాత కొంత కంట్రోల్ అయ్యిండు.
తీసుకొచ్చి ఆడికెళ్ళి మంచిగా అయింది కొన్ని రోజులు మంచిగా అయింది కానీ కొన్ని పని చేసిండు. మళ్ళీ 10 సంవత్సరాలు అయింది పిల్ల, మళ్ళీ లేచింది మేడం. మళ్ళీ పిచ్చొచ్చి అసలు ఈ మధ్యలో ఆవిడకి ఏమైంది మీరు ఎవరు పట్టించుకోవాలి, అసలు ఆవిడ రాలే. ఆవిడ రాకేమో రాలేదు. ఇక ఆమె ఆవిడకి మీకు తెలుసా అతనికి పిచ్చి పెట్టింది? ఇక ఆయన పట్టుకుని తిరిగినాం మేడం. చూస్తుంటే ఏంటది? మెంటల్ది గోళీలు వాడింది. అవసరం పిచ్చి తెలుసా అంటే ఆవిడకి వాళ్ళకి చెప్పలేదా మీరు ఆవిడకి పిచ్చి ఎక్కిందని? ఇక మేము ఇల్లుని పట్టుకునే తిరుగుడు ఇదే ఆగముంది. ఇక అప్పటి నుంచి కూడా ఇక మళ్ళీ మందులు వాడిని కానీ తగ్గలేదు మేడం. ఆ పిల్లకి 10 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత మళ్ళీ పిచ్చి వచ్చింది. మళ్ళీ 10 ఏళ్ళు బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు కానీ అప్పుడప్పుడు మళ్ళీ కొట్టడము తిట్టడము ఒక్కోసారి మెంటల్ మంచిగానే ఉండదు. ఇక కానీ కొద్దిగా అట్లా ఆగబట్టులేదు అనుకో. ఇక మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆగబట్టుడే, మళ్ళీ చేతులు కట్టేసి ఉంచుడు, ఇట్లుంచుడు అట్లుంచుడు. నేను మళ్ళీ నా మత్తు సూలు ఇచ్చిన కానీ ఎర్రగడ పండలేడు, నిద్ర పోలేడు. మళ్ళీ తీసుకొచ్చి కూడా మళ్ళీ దేశం మళ్ళీ దింపి మస్తు హాస్పిటల్ చూపించిన కానీ తగ్గలే. అదే అన్న చిన్న తను తోలుకుపోతే కూడా ఆయన ఇట్లా ఆడికే తీసుకోరు ఎర్రగడ్డ కన్నాడు. ఇప్పుడు పిచ్చి ఉందా లేదా? ఇప్పుడు ఉన్నది మేడం. ఒకసారి అట్లనే ఒకరు పని చేస్తాడు, ఒక రోజు చేయడు. వాళ్ళని కూడా ఎప్పుడు ఒకసారి చంపడో తెలియదు మేడం. నేను కాళ్ళు చేతులు కట్టేసి ఒకసారి కాళ్ళ మీద నిద్ర పోయినా, మనం లేచి వాళ్ళ మీద ఏం రావు తెచ్చేస్తాడో ఏం చంపేస్తాడో మా ఊళ్ళో కూడా అరుసుకో మేడం. ఇంకా నేను ఒక్క రోజుకి ఇట్లా మనశ్శాంతి లేనని చేసుకొని పిలిచిన కానీ ఇవ్వలేడు. ఆ మెంటల్ అయినప్పుడు అందరం భయం బట్టి భయంకరంగా ఉంటాం. మిమ్మల్ని కూడా కొడతాడమ్మా? మీరు చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారా? ఫస్ట్ ఇయర్. నువ్వు 10th? ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు మీ నాన్న. అంటే సరే బాగున్నప్పుడు ఇలాగ చేసావా నాన్న అని మీరు చెప్పారు ఎప్పుడన్నా ఆయనకి? చెప్తాం. మస్తు చెప్తే ఏమంటాడు? పట్టించుకోడు. మేము ఎంత మంచిగా చెప్పినా కానీ పట్టించుకోడు మేడం. ఇప్పుడు మీరు ఎట్లా మరి మీకు ఎట్లాగా గడుస్తుంది? మీకు ఎవరు చేసుకుంటా గట్లనే గడుపుతున్నా. ఏం చేయాలి అంటే మీరు వ్యవసాయం చేస్తారా? మీకు పొలం ఉందా? ఉన్నది ఎకరా ఉంది. అతనికి ఎంత పొలం ఉంది? అదే ఆయనకి ఎకరా అంత కాదే చేస్తున్నాం మేడం. ఎకరానే ఉంది. ఎకరమే ఉంది. అదే మీకు తెలుసా అతనికి అట్లా పిచ్చి అంతా ఉందని? అప్పుడు మంచిగానే ఉండు. మరి మంచిగా ఉండు. నన్ను చేసుకున్నాక 3 సంవత్సరాలు కలిసి చెప్తున్నా కదా. 3 సంవత్సరాలు మంచిగా ఉండు. నాకు పెద్ద బిడ్డ. తర్వాత పిచ్చి పట్టినప్పుడు మీకు తెలుసా? తెలిసినాక కొన్ని రోజులకు గట్టు చర్చిపల్లి అంటుంది. ఆ చర్చిలు ఉన్నాడంటే పోయి 2 మాటలు అరుచుకొచ్చిన సభ ఎక్కువ మాట్లాడలేదు. సభ ఎక్కువ మంచి కమ్మేంటి సభ ఎక్కువ. సరే అమ్మా, ఇప్పుడు అతను పిచ్చి పట్టిన సంగతి మీకు తెలుసా తెలీదా? తెలుసు కదా, చాలా దూరం తెలిసిందమ్మా. తెలిసిపోయి అరుచుకొచ్చిన. అంటే ఇప్పుడు కూడా ఉంది కదా అతనికి? ఇప్పుడు ఏమి పిచ్చి లేదమ్మా, ఏమి లేదు. కమ్మైంది, అంత కమ్మైంది, అంత మంచిగానే ఉన్నారు. కొద్దిగా మంచిగా కానీ అప్పుడప్పుడు మళ్ళీ కిరాక్ అవుతాడు. పని చెయ్యడు. ఒకసారి చెయ్యడు. మమ్మల్ని 600, మేమే 600, అంత మంచిగా. ఇప్పుడు బాగానే ఉన్నారంటారు. ఆవిడ అబద్ధం చెప్తుందా అతనికి? మేము చెట్టు కానీ పిచ్చిలమే మేమే. నువ్వు నమ్మకం మేడం. నేను నాకు ఇప్పటికి మెంటల్ లేవు. నేను ఇప్పుడు మా ఊళ్ళో ఇట్లా అరుచుకోని కాకుంటే పోయి. సరే సత్యాన్ని పిలిచి మాట్లాడదాం ఇప్పుడు, సరేనా? మీరు ఆవిడని పెళ్లి చేసుకున్నారా సత్తయ్య గారు? ఈవిడ కంటే ముందు ఆవిడనే కదా చేసుకున్నారు. సరే మీకు పిచ్చి, ఇప్పుడు మీకు ఒంట్లో బాగాలేదు, మీకు ఏదో పిచ్చి లేస్తుంది, మీకు హెల్త్ ప్రాబ్లం అని ఆవిడ చెప్తున్నారు, అవునా? నాకు మెంటల్ ఖరాబ్ అయింది. మీకు మెంటల్ ఖరాబ్ అయింది. ఇప్పుడు బాగానే ఉన్నారా? ఇప్పుడు కూడా ఖరాబ్ లోనే ఉన్నారు. ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది మేడం. 15 సంవత్సరాలు ఒక రోజు వంట ఒకనాడు చేస్తావు ఏసే నమ్ముకున్నాం. అప్పుడు మళ్ళీ ఎప్పుడు మాట్లాడేది తెలియదు. కావాలి మా ఊరికి వచ్చి తెలుసుకుంటాం. మీకు ఎందుకు అట్లా మరి పిచ్చి లేసింది సడన్ గా? ఇక అది మన మడతలేక వచ్చింది. ఎక్కడ చూస్తే పచ్చగా పాపాలు చేశారేమో, మీరు ఆలోచించారు? అది ఇక మా నాయన వల్ల అండి. మా నాయన చనిపోయింది, మా అమ్మ చనిపోయింది. మీ నాయన మీ అమ్మ చచ్చిపోయారని పిచ్చి ఎక్కిందా మీకు? సార్ మీకు పిచ్చి ఎందుకు వచ్చింది తెలీదు, ఎవరికీ తెలియదు. పెళ్లి చేసుకున్నా కదా. ఆమెను పెళ్లి చేసుకున్న వల్ల పిచ్చి వచ్చిందా? ఆమె లగ్నం చేసుకోరాగానే పోయిన తోలుకచ్చుకున్నా. మళ్ళీ పోయి అన్ని ఒక పొయ్యి కూడా ఆసుకోవడం మొదలు పెట్టింది. మేము పెళ్లి చేసుకోలేనప్పుడు ముందుగా ఒక ఆమె పుట్టింది, మళ్ళీ కాలం చేసింది. ఒక ఆమె కొడుకు పుట్టింది, ఒక బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టి కాలి చచ్చిపోయింది. ఒక 4-5 ఏడాది ఆనే ఉన్నా ఇలా అవగారి దగ్గరనే ఉంటే. ఇక మా నాయన ఉండి ఇట్లా సంసారం ఖరాబ్ అవుతుందని ఈమె ఏం చేసి ఉన్నా. అంటే మీరు రమ్మన్నా రాలేదు?
మీరు ఎందుకు వెళ్ళిపోయారమ్మా? మీరు రానన్నారంట. పిల్ల చచ్చిపోయింది కదా, పిల్ల చచ్చిపోతే కొన్ని రోజులు ఉండనని ఉంచిరు అల్లే. ఉంచినాక మళ్ళీ వచ్చిండు, వచ్చుకుంటూ పోయిండు. ఇక పోయినాక కొట్టు మొదలు పెట్టి. సరే ఆమె రాక సంసారం ఖరాబ్ అవుతుందని చేశారు. మళ్ళీ ఈవిడ చేసుకున్నాక కూడా మళ్ళీ ఆవిడకి ఎందుకు పిల్లలు కన్నారు వెళ్ళి? మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ ఆమెతో ప్రేమతో కూడా మళ్ళీ కష్టం చేస్తుందని కూడా మళ్ళీ దొరికిపోయినా. ఎవరు కష్టం చేస్తారని? అందరం కలిసి కష్టం చేద్దాము. ఇప్పుడు వదిలేసావు, అమ్మాయి సంసారానికి రానందరూ వదిలేసి ఈవిడ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఆవిడతో సంసారం చేసి మళ్ళీ ఆవిడతో ఎందుకు పిల్లల్ని కన్నారని అడుగుతున్నా. నా ఇష్టపూర్ణంగా దొరకదు. మరి అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు పంపించేస్తావు? అసలు పంపలేదు మేడం, కొట్టలేదు మేడం, కొట్టలేదు. ఈవిడ ఎందుకు చేసుకున్నారు మీరు పెళ్లి? ఆమె రాకనే చేసుకున్నాం. అంటే ఆమె రాక మీరు చేసుకున్నాక మళ్ళీ ఆవిడ వస్తానంది కానీ మళ్ళీ ఆవిడ తెచ్చేసుకున్నారు. ఇప్పుడు పెళ్ళి అయింది, మళ్ళీ ఆ ఊరోళ్ళంతా కలిసి మళ్ళీ తోలుకొచ్చారు. అడుగు సరే ఊరోళ్ళందరూ తోలుకొస్తే మళ్ళీ ఆవిడతో కాపురం చేశారు. అందరు కలిసి లగ్గాలు చేయాలని ఊరోళ్ళు అప్ప చెప్పారు. మా ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు అప్ప. సరే బాగానే ఉంది. ఇప్పుడు మరి ఆవిడ మీ పెద్ద కూతురు ఉంది కదా, ఆవిడ పుట్టిన కూతురికి పెళ్లి మీరు ఎందుకు చేయలే? నాకు వెళ్ళకనే చేయలేము. లేకపోతే మరి కన్నడ ఎందుకు కన్నారు ఇంతమందిని? కష్టపడి అందరం కష్టపడి చేద్దామని అనుకున్నాం. కనడానికి అందరు అక్కర్లే, పెంచడానికి అందరు కష్టపడాలి కదా. అందరం కష్టపడి పెళ్లి చేద్దామని, అందరు కష్టపడి పెళ్లి చేద్దామని ఎంతమంది అన్నా కంటావు నువ్వు. ఇప్పుడు ఆవిడని చూడకపోతే ఆవిడని ఎవరు చూస్తారు? ఈ ముగ్గురు తెచ్చి చూస్తున్నట్టు ఆవిడని చూడాలి కదా మీరు. నేను కాదంటున్నా, మళ్ళీ పోయి కూడా తోలుకాసుకున్నాక మళ్ళీ సాచిపోతే ఫోన్ చేసి వస్తుంది, వచ్చేప్పుడు రాదు. ఇక సో ఇప్పుడు మీరు అనడం మీరు చూసుకోవడానికి రెడీ, ఇప్పుడు కూడా వాళ్ళు చూసుకుంటారు, ఆవిడే ఉండట్లేదు. మేము రాడే మేడం, మేము అసలు వద్దాను. మేము కైకిలు చేసి అయినా అందరూ లగ్గాలు చేస్తాం. అందరూ కలిసి కష్టపడి మీరు చేసుకోవడానికి కలిసి ఉండడానికి మీరు అందరు రెడీ. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి చూసుకుంటా ఉంటున్నారు కదా, మీకు చూడరు అంటే మరి ఎలా? ఇప్పుడు అతనికి ఒంట్లో బాలే ఉండండి, ఆ రిపోర్ట్లతో సహా ఉంది అక్కడ, ఏది డాక్టర్లు రాసి ఇచ్చారు అతనికి ఒళ్ళు ప్రాబ్లం ఉందని. ఇప్పుడు మీరు అందరూ కలిసి ఉండాలి కానీ చూడరు, మా ఆస్తి మాకు ఇచ్చేయండి అంటే వాళ్ళకున్న మరి వాళ్ళని ఎట్లా పెంచుతారు? అట్లా కూడా కొన్ని రోజులు వేగినాయి కదా. నేను ఇంతకు ముందు సంగతి వదిలేయండి. ఇప్పుడు ఇంత ముందు మీరు కొట్టారంటున్నాడు, ఇప్పుడు అతను కొట్టడు, మేము రాయించుకుంటాం. ఆయన ఏమంటున్నారు? ఆయన అందరం కలిసి అందరి పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, అందరం కలిసి కష్టపడతాం, అందరం కలిసి కష్టపడి సంపాదించుకొని ముగ్గురు పిల్లలకి పెళ్లిళ్ళు చేసి మేము కలిసి ఉంటాం అంటున్నారు ఆయన. ఓకేనా? ఇప్పుడు ఇందులో మీ ప్రాబ్లం ఏంటి? ఇక గట్టనే వీడికి ఎన్నో మాటలు గట్టనే చేసిండు, ఇప్పుడు మంది ముందట అట్నే చెప్తాడు, ఆడిపోయినాక అదే ఆట. మీకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, వదిలేశారు, అతనికి ఆరోగ్యం బాగాలేదు, అతనికి ఉన్న ఆస్తి మీకు ఇమ్మన్నారండి అని చెప్పడానికి ఉండదు. అయినా ఇప్పుడు నేను ఇంకొక పని కూడా మీకు, మా దగ్గర ఇక్కడ డాక్టర్ కళ్యాణ్ గారు అని ఉంటారు, అలాగే లాయర్ అనురాధ గారు ఉంటారు, వాళ్ళిద్దరిని కూడా పిలుస్తా. వాళ్ళిద్దరూ చెప్తారు ఆయనకి మెంటల్గా ఉన్న ప్రాబ్లం ఏంటి, అతను ఎందుకు అలా చేస్తాడన్నది డాక్టర్ గారు చెప్తారు. అలాగే లాయర్ గారు వచ్చి లీగల్గా అంటే న్యాయపరంగా మీకు ఏమేమి చేయగలుగుతాం, చేసే అవకాశం ఉందన్నది కూడా ఆవిడ చెప్తుంది. దాన్ని బట్టి మనం ఒక పరిష్కారానికి వద్దాం, సరేనా? మీరు ఊరినే ఇచ్చేసేయండి అంటే ఇచ్చేయడానికి కుదరదు ఇప్పుడు, ఎందుకంటే ఆవిడతో కూడా సంసారం చేశాడు ఆయన, ఆవిడకి పిల్లల్ని కన్నాడు. న్యాయపరంగా వాళ్ళన్నీ చూసుకోవాలి ఆయన, మిమ్మల్ని చూసుకోవాలి. అలాగే ఇక్కడ మీకు మధ్యలో మిమ్మల్ని అయితే ఇప్పుడు మీరు ఒక కౌన్సిలర్, మీరు ఒక ఆవిడకి వెళ్ళి కంప్లైంట్ చేశారు కదా, మహిళా సంఘం వాళ్ళకి చెప్పారు కదా, మీరు వాళ్ళే కదా మిమ్మల్ని తీసుకొచ్చారు, వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి అప్పచెప్తాం, ఇతను ఏదైతే ఒప్పుకున్నాడో అదంతా చెయ్యాలి, వాళ్ళ దగ్గర ఉండి చేయించేలా చూస్తారు. ఆ కేర్ అంతా మేము తీసుకుంటాం. కానీ మేము ఇప్పుడు ఏం చెప్తామో అది మీరు ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే చేయలేమేమి. ఇప్పుడు నేను ఆవిడ డాక్టర్ గారిని లాయర్ గారిని కూడా పిలుస్తా, వాళ్ళిద్దరితో కూడా ఒకసారి మాట్లాడిన తర్వాత మీ సమస్యను ఎట్లా పరిష్కరిద్దాం చూద్దాం, సరేనా? ముందు వాళ్ళని పిలిచి మాట్లాడదాం. వీళ్ళ స్టోరీ విన్నారు కదా సార్? 9 years కి పెళ్ళయిందంట ఆవిడకి. పుట్టిన వెంటనే పాప బాబు ఇద్దరు చచ్చిపోయారు, ఇప్పుడు 2 కూతుర్లు, మళ్ళీ ఈవిడికి 3 కూతుర్లు, ఆయనకేమో మెంటల్ ప్రాబ్లము. సో ఇప్పుడు నాకు అర్థమైంది అయితే అతను మెంటలీ నాట్ ఆల్ రైట్, ఈస్ గాట్ సమ్ ఇష్యూస్, సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అతనికి. ఇప్పుడు పెడితే అప్పుడు ఎలా పెడితే అలా కొడతాడంట, చేస్తాడంట. ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే నేను చేసుకున్న మాట వాస్తవం, ఆవిడ సంసారానికి రాకపోతే మా నాన్న ఇంకో పెళ్లి చేశాడు అంటున్నాడు. బట్ అది లాజిక్ లేదు, ఈవిడ చేసుకున్నా కూడా మళ్ళీ ఆవిడని తెచ్చుకున్నాడు, మళ్ళీ 2 పిల్లల్ని కన్నారు అక్కడ ఆవిడకి. మరి ఆవిడన్నా ఆలోచించాలి, ఇతనన్నా ఆలోచించాలి. సరే ఇప్పుడు అంటాడు చేసాం కరెక్ట్, అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి కష్టపడతాం, అందరు పెళ్ళిళ్ళు చేయడం మాట వాస్తవం, ఆ పిల్లకి నేనే చేయాలి, ఇలాగే చేయాలి, చేస్తాను, అందరం కలిసి కష్టపడి చేసుకుంటాం అని అంటున్నాడు అతను. బట్ ఈవిడ అంటది నాకు అట్లా నన్ను చూడడు, నేను ఉంటే నన్ను కొడతారు, తిడతారు, నన్ను వీళ్ళు సరిగ్గా చూడరు, సో నాకు ఏదైనా ఆస్తి, నాకు అతనుకున్న ఆస్తిలో మాకు కొంచెం ఇచ్చేస్తే మా బతుకు మేము బతుకుతామని ఆవిడ అంటుంది. లీగాలిటీ ఏంటి మేడం ఇందులో?
ఈ ఇష్యూలో? అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, పిల్లల్ని కనడాలు అది చాలా ఇది. ఇంకోటి ఈ ఊరి పెద్దలలో అంటే మనము ఒక పెద్దలని పాయింట్అవుట్ చేస్తున్నట్టు కాదు కానీ ఒక తప్పును సమర్థించడం అంతే. పెళ్ళైపోయింది కదా నువ్వు అక్కడ ఉండు ఇక్కడ ఉండు అని చెప్పేసి చాలా ఈజీగా వాళ్ళు డెసిషన్ అనేది తీసేసుకున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈవిడ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆస్తిలో ఏదన్నా ఇవ్వాలి అని. లా ప్రకారం ఏంటంటే ఎవరైనా కూడా ఇన్సేన్ అన్నా మైనర్స్ అన్నా ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే అది వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ కాదు అని అంటారు. సో ఇప్పుడు ఈయనకుండే ఆరోగ్య పరిస్థితి బట్టి చూసి ఈయన ఏ ట్రాన్సాక్షన్ చేసినా అంటే ఈయన ఒకవేళ ఈయనకున్న ఆస్తిని ఎవరికైనా ఇవ్వాలనుకున్నా లేకపోతే అమ్మేయాలని అనుకున్నా ఏ కారణాలైనా చేసినా కూడా అది వ్యాలిడ్ కాదు అని అంటారు. అందుకని ఇప్పుడు ఎస్పెషల్లీ ఈవిడ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ కావాలని చెప్పేసి మీరు అడుగుతున్నారు. అంటే మీ పిల్లల పెళ్లికి సహాయం చేయడానికనే అడుగుతున్నారు. ఆయన చేసే ట్రాన్సాక్షన్ ఇది వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ కాదు కనుక ఆయన ద్వారా ఒక ఒప్పంద పత్రం లాంటిది రాయించి, ఎందుకంటే ఇక్కడ టూ మెనీ లీగాలిటీస్ టూ మెనీ ప్రాబ్లమ్స్ అనే స్టేజ్కి వచ్చేసాం మనం ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ పిల్లలు ఆమె హక్కులు ఈ హక్కులు అని కాకుండా మీరు వాళ్ళకి చేయాల్సిన బాధ్యత ఉంది కనుక మీ ఆస్తిలో అంటే ఎంతైనా మీరు ఏదైతే ఇవ్వదలుచుకున్నారో అది ఇక్కడ మేము రాసి ఇచ్చినా కూడా రేపొద్దున నేను లేను కనుక అది చెల్లదు అని చెప్పేసి మీరు రేపొద్దున అడిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎవరైతే వాళ్ళ పెద్దలు అయితే ఉన్నారో ఆ పెద్దల సమక్షంలోనే ఈ భాగం ఆమెకి ఈ భాగం ఈమెకు అని చెప్పేసి ఆయన రాసిచ్చి ఆ పెద్దల ముందు రాసివ్వడమే ఇక్కడ ఏదైనా ఒక సమంజసంగా తీర్పు వచ్చేటట్టు ఉంటుంది అంతేనండి. ఇప్పుడు వాళ్ళు మీతో కలిసి ఉండడానికి ఇష్టపడలేదండి, ఏదన్నా కావనివ్వండి, అంటే ఆవిడ కష్టాలు ఉన్నాయి ఆవిడకి, అది మీరు దెబ్బలాడుకున్నట్టు అవ్వచ్చు, ఆవిడని కొట్టడాలు అవ్వచ్చు, అతను కొట్టడం అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇంకా ఆవిడ మీతో కలిసి ఉండడానికి ఇష్టపడాలి, ఆవిడ కష్టాలు పడింది కాబట్టి. మీరు అలాగే ఇంకా మీ ఆయనకి పిచ్చి అంటారా మంచి అంటారా చేయడం, మీరు అందరూ కలిసి ఉంటున్నారు కాబట్టి మీది ఒక పద్ధతి. ఇప్పుడు ఫస్ట్ వైఫ్ ఫస్ట్ పిల్లలు కాబట్టి మీకు ఎంత హక్కు ఉందో వాళ్ళకి అంత హక్కు, ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ హక్కు, వాళ్ళ తర్వాతే మీకు హక్కు. ఫస్ట్ పెళ్లి ఆవిడదే కదా, ఫస్ట్ ఆవిడనే చేసుకున్నాడు కాబట్టి రెండో పెళ్లి మీది. యాక్చువల్గా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే చట్టపరంగా ఆయన ఆవిడ దగ్గర నుంచి విడాకులు చేసుకొని ఉండాలి. బట్ అవేమీ జరగలే మీ ఇష్యూలో. మీ ఊళ్ళల్లో మీ పెద్దలు మీరు డిసైడ్ చేసేసుకున్నారు, ఇంత పిల్లలు పుట్టారు, ఇంత పెద్దవాళ్ళు కూడా అయిపోయారు పిల్లలు. ఇంకా దాని గురించి మనం మాట్లాడి వేస్ట్. సో అందుకని ఈక్వల్గా మీ ఇద్దరికి రైట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆవిడ మీతో కలిసి ఉండలేనని అంటుంది కాబట్టి మీరు వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారో అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ బ్రతకాలు బతుకుతారు, మీ బతుకు మీరు బతకచ్చు. సో అది చేయాలంటే ముందు అసలు మీ దగ్గర ఏం ఆస్తుంది, మీకు ఎంత పొలం ఉంది? మాకు ఏం మేడం 1 ఎకరం భూమి ఉంది. 1 ఎకరం భూమి ఉంది అంతే. అంతేనమ్మా, 1 ఎకరం భూమి. 5 ఎకరాలు ఉంది. ఈయన మస్తు దింపినాం మేడము, మంత్రకాల కాడికి హాస్పిటల్ దింపినాకనే ముసలోళ్ళు కొంత అమ్మేసిరు. 1 ఎకరం పొలమే ఉంది. ఇప్పుడు 1 ఎకరం పొలమే ఉంది. 2.5 ఎకరాలు అమ్మేశారా? అమ్మేసి 5 ఎకరాలు లేదు, పాలల్లో గిట్ట లేదు. 5 ఎకరాలు అడిపి అని 5 ఎకరాలు పాలెటలకు ఉన్నారు కదా మా మామ. ఇప్పుడు మా అక్కకి ఎట్లా మరి? మా అక్కకు మేమే పెళ్లి చేసినాం, ఆమె వాళ్ళ బిడ్డకి వేసిరు. వాళ్ళు ఉట్టిన ప్రేమ పెళ్లి చేసుకో చూసిన కదా మేడం. వాళ్ళు పెట్టలేము, ఏం పెట్టలే, 100 రూపాయలకి ఎక్కువ పెట్టలేదు. పెట్టమని చెప్తున్నామా మేము? పెట్టలేము మేడం. నలుగురు ఎట్లా చెప్తేనే అట్లా అన్నాం. నాకున్నారు పిల్లలు, నీకున్నారు. నేను రెక్కల గల కష్టం ఆయనకు మస్తు చేస్తున్నా మేడం. నా రెక్కలు అన్ని ఇరిపోయినాయి మేడం. వచ్చి నువ్వు చేసుకుని నీ పిల్లలు నన్ను లగ్నం చేసుకున్నావు కానీ నా పిల్లలకు నేను రూపాయి కూడా పెట్టలేను. నేను రెక్కలు చేతులు అంచుకుంటా ఆయనకి పెట్టిన, ముసలోళ్ళు పెట్టిన, నేను పెట్టిన. ఇప్పుడు పోస్ట్ వైరల్ మెనింగో ఎన్కెఫలైటిస్ అంటారు మేడం. ఇది ఏంటంటే కంటిన్యూస్ గా 15 days ఫీవర్ వచ్చిన తర్వాత బైపోలార్ డిసార్డర్ అన్న దాంట్లోకి వెళ్తారు అనమాట. అంటే ఏంటంటే ఒక్కోసారి దానికి విపరీతమైనటువంటి ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఇంకోసారి కంప్లీట్ గా డౌన్ అయిపోతాడు. డౌన్ అయినప్పుడు వాళ్ళు అన్నట్టుగా కంప్లీట్ గా పడుకుని పోతాడు. ఎక్సైట్ అయినప్పుడు మాత్రం విపరీతమైనటువంటి బాధలు అనుభవించవలసి వస్తుంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఇతనికి ప్రాబ్లం అనేది మొదటి నుంచి ఉన్నా కూడా ఈవిడిని పెళ్లి చేసుకున్న తర్వాత 3 years తర్వాత ఎక్కువైంది. దానికి ఈవిడ కారణం కాదు. ఈ పిల్లల్ని ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే కనుక మానసికంగా ఎక్కువ విరిగిపోయింది ఈ పిల్లలే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మానసికంగా బాగా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి పిల్లలు ఎలా ఉంటారంటే కనుక అతను హ్యాపీగా ఉన్నప్పుడు ఆ నాన్న బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు అనుకున్నటువంటి మరుక్షణంలో అతని ప్రవర్తన ఇంకో విధంగా మారిపోతుంది. సో ప్లస్ అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మేడం, జ్ఞాపక శక్తి కూడా పూర్తి స్థాయిలో లేదు. ఆ నోట్స్ లో కూడా అదే ఉంది. అంటే ఇప్పుడు అతనికి వచ్చినటువంటి ఎపిసోడ్స్ లో ఎప్పుడైతే అతను విపరీతంగా ప్రవర్తిస్తాడో ఆ టైం అప్పుడు అతను గుర్తుండదు. ఇంతకు ముందు కూడా
ఆవిడ దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ రావటం, ఇన్ఫాక్ట్ ఈ పెళ్లి చేసుకోవటం కూడా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇల్నెస్ అని చెప్పి ఆ నోట్స్ లో ఉంది మేడం. అంటే కెపాసిటీ టు కన్సెంట్ అంటే ఏంటంటే అతనికి ఇన్సైట్ లేదు, ఈ ప్రాబ్లం ఉంది నాకు అన్నటువంటిది అతనికి అసలు పూర్తి స్థాయిలో జ్ఞాపక శక్తి లేదు. అందుగురించి ఒకసారి ఆవిడ కావాలని అనుకుంటాడు, ఏమీ తెలియనట్టు అక్కడికి వెళ్తాడు, తీరా ఏమొచ్చి మళ్ళీ అనుకుంటాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. ఆ విధంగా 2 ఫ్యామిలీస్ సఫర్ అయినా కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఆ 2 ఆడపిల్లల్ని ఇందాక నుంచి మేము పర్యవేక్షిస్తున్నాం, అలాగే ఈ అమ్మాయిని కూడా మేము పర్యవేక్షిస్తున్నాం. 2 తండ్రి లేని లోటు వల్ల ఆ అమ్మాయి సఫర్ అయింది అని నేను అనట్లేదు, సఫర్ అవ్వలేదని నేను అనట్లేదు. ఆ అమ్మాయి కూడా బాధపడింది. కానీ ఏంటంటే ఏ నిమిషానికి ఏ క్షణానికి ఆ తండ్రి ఎలా ఉంటాడో తెలియనటువంటి పరిస్థితిలో ఆ ఆడపిల్లలు సఫర్ అయ్యారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అతని పిచ్చికి కావాల్సినటువంటి కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఈవిడే ఇప్పించింది. ఓకే, ఎన్నోసార్లు ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అతను రాను విపరీతంగా కొట్టుకుంటున్నా కూడా బలవంతంగా చేతులు కాళ్ళు కట్టేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. 20 రోజులు MCU అంటే సివియర్ మెంటల్ ఇల్నెస్ ఉండే యూనిట్లో ఈవిడ కూడా అక్కడే ఉండవలసినటువంటి పరిస్థితి. సో ఆవిడ చేసినటువంటి హెల్ప్ మనం ఊరికనే ఏమీ లేనట్టు తీసి పాడేయొద్దు. అతను ఏ నిమిషాన్ని ఎలా ఉంటాడో మనకు తెలీదు. అతనికి అనారోగ్యం ఉంది, నేను కూడా ఉండి చూసుకుంటాను మీరు అంటలే, ఆవిడే అంటుంది. అతను నేను వదిలేసి వెళ్ళిపోతాను, అతని ఆరోగ్యం బాగాలేదు, నన్ను నా పిల్లలు వదిలేయండి, మాకు రాసి ఇచ్చేయండి, అతని కర్మనికి అతను వదిలేస్తామని ఆవిడైతే అంటలే. ఆవిడ ఆ పిల్లలు అతనితోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో మీరు ఇంకా అతను వచ్చి చూసుకుంటాను, నేను బాగానే చూసుకుంటాను అన్నా కూడా వెళ్ళిపోతానని మీరు అంటున్నారు, కానీ వాళ్ళు అనడంలే. నిజంగా ఆ విషయంలో చెప్తే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన ప్రకారం నిజంగా ఆవిడ చాలా గొప్ప ఆవిడనే మనం చెప్పాలి. ఏమ్మా మాకు ఎరకలేదు కదా, మరి మాకు ముందుగా నాకే వచ్చింది. మీకు తెలిసిన తర్వాత కూడా మీరు వచ్చారు, వెళ్ళారు, చూసారు, వెళ్ళిపోయారు, అంతటితో అయిపోయింది. పిల్లలు కడుపులు ఉండగా ఉంచి 40 రోజులు మత పట్టుకొని ఉన్నది. 9 తర్వాత మళ్ళీ అప్పుడు లేచినప్పుడు కూడా మన ఆయన మా అవ్వగారు పట్టుకొని ఎందుకు వాళ్ళ ఊరి దగ్గరనే ఉన్నాం మేడము. ఆ రోజు అయితే ఇట్లా పడిపోతే అన్నీ చచ్చిపోయింది అనుకున్నాం. మెంటలో పని చేస్తలేదు. మళ్ళీ డాక్టర్ తనకి రాస్తే ఈడికెళ్ళి అంత దూరమే సాగలేడు మేడము. మా తమ్ముడికి వచ్చి ఆటో తీసుకొచ్చి హాస్పిటల్కి అన్ని వదులుకుంటూ నేను చెల్లిలో కూడా అన్ని ఘోరంగా జరిగిపోసుకుంటూ ఘోరంగా మమ్మల్ని కొట్టిండు. నేను కూడా పిల్లల కోసం బతికినా మేడం. నేను బతికేది కాదు, మా అమ్మలతో చెప్పుకోలేదు, నువ్వుతో చెప్పుకోలేదు మేడం. నేను ఇప్పుడు చెప్తున్నా అయిన ప్రాబ్లమే ఇట్లా అని నేను అర్థం చేసుకున్నా మేడం. వాళ్ళు లేకుండా కానీ వాళ్ళు వచ్చారు ఇప్పుడు నీ దానికని ఇట్లా బాధ పెట్టింది మేడం. పిల్లలు పెట్టినాక గిట్లా అవుతుండని నేను పట్టించుకోలేదు. నేను కూడా పట్టించుకొని వెళ్ళిపోతే ఎట్లా అవుతుండే చెప్పు. మా అత్త అయితే ఇదే తల్లి లెక్క చేసిందని మస్తు మందికి చెప్పింది. అవన్నీ కాలు మొక్క ఇద్దరు శిరోకాశం. ఆయన మెంటల్ గాడు ఇట్లనే అన్నా మేడం, మెంటల్ గాడు అవ్వాడ శిరోకాశం చేసుకొని చేద్దాం దా అవన్నీ వచ్చినారా తల్లి ముగ్గురు వాళ్ళు ఒక్కరు అడ్డుగుంజుకోరు. బాగమ్మ నీకు మాత్రం అతనికి ఒంట్లో పరిస్థితి బాగాలేదు అన్నది తెలియకపోవటం అన్నది అబద్ధం అమ్మా. నీకు తెలుసమ్మా, నీకు తెలుసు అతనికి. ఎందుకంటే సుమారుగా 10-15 సంవత్సరాలు బట్టి రోజు పిచ్చిగా ప్రవర్తిస్తుంటే నీకు ఒక్కసారి కూడా తెలియదు అన్న మాత్రం అనద్దు. నీకు తెలుసు ఆవిడకెళ్ళి నువ్వు సహాయం చేస్తుంటే కనుక ఈ సమస్యకి ఎంత మంచి పరిష్కారం ఉండేది. దాంట్లో నువ్వు భాగస్వామి అడగలేదు. మీరు చెప్తున్నది కరెక్ట్, నేను ఒప్పుకున్నా. అంటే మిమ్మల్ని ఫస్ట్ చేసుకొని ఆవిడ చేసుకోవడం అతను చేసిన తప్పు, దానికి ఎవరు మేము అతన్ని సమర్థించాం. కానీ అయిపోయింది, మీ పెద్దవాళ్ళు అయిపోయింది, మీరు చేసుకున్న పెళ్లి అయిపోయింది, ఇంత పిల్లలు ఇంత వాళ్ళు అయిపోయారు. ఇంక ఇప్పుడు నువ్వు ఎందుకంటే చేసుకున్నావని అతను అడగడానికి లేదు, అతనికి మతి స్థిమితం లేదు. మీరు ఒక్కరోజు కూడా వెళ్ళి ఆవిడకైతే సహాయం చేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు, మీరు వస్తే చూసుకుంటామని అంటున్నారు. ఇల్లు అన్నాక దెబ్బలాటలు వస్తాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నడుస్తుంది. మిమ్మల్ని అన్యాయంగా వాళ్ళు కొట్టి తిడితే ఎవరు సమర్థించరు. మేము మా సైడ్ మొత్తం సపోర్ట్ ఇస్తాము. మేము అక్కడ లీగల్ కౌన్సిల్ ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో ఆవిడతో చెప్తాము. ఆయన అనవసరంగా మీ మీద ఇప్పుడు వాళ్ళనే కొడుతున్నాడు, అతను వాళ్ళని కొట్టడం లేదా? మేము ఉన్నప్పుడు మంచిగా ఉండే మరి అట్లే కాదమ్మా. మరి నేను ఇప్పుడు ఎన్ని మాటలు పోయినా కానీ కూడా నేను పట్టించుకోకనే పోయింది. ఇప్పుడు మేము అతనితో చెప్తున్నాం, ఇంట్లో ఉండి చూసుకోమని చెప్తున్నా. అతను చూసుకుంటాడు, మాకు మాటిస్తే చూసుకోవాలి, చూసుకోకపోతే అప్పుడు ఏంటని చెప్తాం మేము. ఇప్పుడు అతను ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్న పరిస్థితిలో వాళ్ళు మీరందరూ కలిసి ఉందాం, మేము చేసుకుందాం, చూసుకుందాం అంటున్నారు. దానికి మీకు ఇష్టమా లేదా? అట్లనే అంటారు అమ్మా. ఏం చేయాలి, కాలు మొక్తా అట్లనే అంటారు. తల్లి కాలు మొక్తా, నేను ఏం చేయాలి? ఏగినా మస్తుగా ఏగినామ్మా, నేను ఏం చేయాలి? మస్తుగా ఏగినా. మీరు ఏగలేదమ్మా, ఆవిడ ఏగింది. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఏం ఒప్పుకుంటారో అది చేస్తారు. సో మీరు వెళ్ళి వాళ్ళతో ఉంటారా ఉండరా? ఉండరు. అన్నప్పుడు ఎందుకు ఉండరు? నాయన పిలిచారు ఒక్కోసారి నాయన పిలిచింది అనేది నువ్వు చెప్పాలి పిల్లలకి. నేను చెప్పిన ఆయన కూడా పిలవలేదు. తప్పు పిలవలేదు. ఆయన మీ పిల్లలు పిలిచారా? పిలవలేదు. అది మరి వదిలేయండి. అప్పుడు మీరు తీసుకెళ్లి మీ అమ్మా నాన్న దగ్గర ఉండి మీ ప్రతిదానికి ఇంట్లో దెబ్బలాడే. అమ్మా మీ కూతురు ఎందుకు చచ్చిపోయిందోనే మీకు తెలియదు, ఎలాగో కాలిందని చెప్తున్నారు మీరు.
సో మీరు అందుకని తప్పు మొత్తం అతనిదని చెప్పకండి, తప్పు మీ వైపు కూడా ఉంది. ఇప్పుడు మా దగ్గర పరిష్కారానికి వచ్చారు కాబట్టి ఆ ఉన్న 1 ఎకరాన్ని ఇట్లా ఆయనకి 10 సెంట్లు ఇటు 20 సెంట్లు ఇట్లా కాదు, మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండండి అని చెప్తున్నాం. వాళ్ళు చూసుకుంటాం అంటున్నారు. ఇంకా మేము ఉండము అంటే మేమేమీ చేయలేం. ఇప్పుడు ఆస్తి అనేది ఎప్పుడు ఆయన చచ్చిపోయిన తర్వాత రావాలి మీ అందరికి పిల్లలకి. సో ఆయన పోయిన తర్వాత మీ పిల్లకి ఆ మిగిలిన పిల్లలకి ఎలాగ ఇస్తారు అంతా మీ పిల్లకి కూడా ఇస్తాడు అంతే. పెళ్లి చేసి ఎవరికి పెళ్లి చేశారు? అవును చేశారు. చేయలేదు అతను. మీరు లేరు అక్కడ, మీరు అతని దగ్గర లేరమ్మా. మీరు అతని దగ్గర ఉంటే చేస్తాడు అతను. మరి మా ఎట్లా అమ్ముకురో మా అమ్మకి ఇచ్చేయాలి. మీకెందుకు ఇస్తారు? మీరు ఎవరిని అడిగి అమ్ముకున్నారు? మీరు ఎవరిని అడిగి అమ్ముకున్నారు? ఎవరు అమ్ముకున్నారు? అవును, ఆయన కొంట్లో ఆయన ఆస్తి అతని కొంట్లో బాలేదు, అతను అమ్ముకున్నాడు, అతని ఆస్తి అతను తిన్నాడు. అతని ఆస్తి మీద నీకు రైట్ లేదు. మంచిగా అయినాక ఇప్పుడు వాళ్ళకే పెడతాడు, మాకు పెడుతుంది. ఎవరు పెడతాడు? రమ్మంటున్నారు. మీరుండండి. పాలన చేసినట్టు మమ్మల్ని చేస్తాడా? చేస్తానంటున్నాడు. చేస్తా మమ్మల్ని కొట్టి చంపుతాడు. ఎందుకు కొట్టి చంపుతాడమ్మా? చంపుతాడనే మేము ఇప్పుడు మీరు అట్లా మాట్లాడకండి. మేము చెప్తున్న ప్రకారం మీరు వాళ్ళతో కలిసి ఉంటే అతను మీ అమ్మాయి పెళ్లి చేస్తాడు, మీకు ఫుడ్ మీకు భోజనం పెడతాడు, మీ మంచి చెడు వాళ్ళకి ఎలా చూస్తున్నాడు అంటే వాళ్ళు అతను బాగోనప్పుడు తన్నులు కూడా తింటున్నారు అంతే. ఇప్పుడు అతనికి ఉన్న ఆస్తి ఎకరం అమ్మనివ్వండి, 2 ఎకరాలు అవ్వనివ్వండి, అతను చనిపోయిన తర్వాతనే ఆస్తి అనేది మీకు వస్తుంది. అతని తదనంతరం నేను ఒక్క మాట అడుగుతాను తల్లి, నాన్నతో తట్టుకోలేకపోతున్నావు పదమ్మ మన ఇంట్లోంచి పారిపోదాం అన్న ఆడపిల్లలు ఎప్పుడన్నా అన్నారా? నువ్వు వద్దు మా నాన్న వద్దు నేను అక్కడ పోను కానీ ఆస్తిలో కావాలి, మా అక్కకి షేర్ కావాలి, మా అక్క పెళ్లి చేయట్లేదు అని లాజిక్ పాయింట్లు అన్ని మాట్లాడుతున్నావు కదా. మరి అదే మాట ఆ పిల్లలు మాట్లాడుతున్నారు, పదమ్మ మనం తట్టుకోలేకపోతున్నాం, ఈ పిచ్చి తండ్రితో మనం ఎంతకాలం బతుకుతాం. నిన్ను కూడా కొడతాడు పెడతాడు, అక్కడ ఉండమంటున్నావు కదమ్మా. నీ కొట్టుడు వద్దు పెట్టుడు ఒకటే కావాలా? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఏం చేయగలగాలి అని ఆలోచిస్తే మటుకు అతనికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీరందరూ కలిసి ఒక కుటుంబంగా ఒకరికొకరు తోడుండి ఒకరికొకరు సహాయం చేసుకొని అతని ఆరోగ్యం చూపించుకుంటూ బతికితే ఒక ఆస్కారం ఉంది, ఒక అవకాశం ఉంది. దానికి మీరందరూ కలిసి ఉంటామంటే మేము సహాయం చేస్తామని చెప్తున్నాం. దానికి మీరు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు మీతో కలిసి ఉండరంట. సో కలిసి ఉండరు అన్నప్పుడు నేను మీ ఆస్తిని మీకున్న ఎకరమో 2 ఎకరాలు విడదీసి వాళ్ళకి ఇవ్వండి అని నాకు చెప్పడానికి నాకు మనసు రావటం లేదు. ఎందుకంటే మీకు ఎంత ఉందో నాకు తెలియదు, మీ మానసిక పరిస్థితి బాగాలేదు, మీకు ఎంత అవసరం వస్తుందో రేపు మీ వైద్యానికో ఇంకొకటి నాకు తెలియదు. ఆవిడ ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది? ఏదేమైనా ఆవిడ మీ భార్యే, ఆమె మీ కూతురే. వాళ్ళకి మీరు ఏం చేయగలరో మీరు చెయ్యండి, చేస్తాం అంతే. మీ ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు వాళ్ళకి కూడా ఆ 2 పిల్లలకు కూడా ఒక భాగం మీరు ఇచ్చేటట్టుగా రాసివ్వండి మాకు, అది వాళ్ళకి ఇస్తాం. లీగల్ గా అదేం చేయాలో చెప్పండి. ఈ బాగాబాయి అంటే అప్పుడు వేరే వేరే ఉండాలి అన్నప్పుడు అదే పెద్దల ఏదైతే తీర్మానం ఉందో అప్పుడు ఒప్పుకుంది ఆవిడ. అంటే ఆవిడకి తెలుసు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఊరి పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు న్యాయం చేస్తారని. అదే న్యాయంగా నీకు కావాలి అని అన్నప్పుడు ఇది చెప్పినప్పుడు నువ్వు అది వినే పరిస్థితిలో లేవు కనుక మనం ఒకసారి మీరు చెప్పారు అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి వాళ్ళ అక్కడికి వెళ్ళి ఉండడం మూలాన అట్లీస్ట్ ఆ ఊరు పెద్దలు చూసి వీడి పరిస్థితి చూసి ఇందాక మేడం గారు చెప్పినట్టు మీ తదనంతరం అనేది రాసిచ్చినప్పుడు కూడా ఆవిడకి బాగానే ఉంటుంది. కానీ ఆవిడ ఇప్పుడు వినే పరిస్థితిలో లేదు కనుక మీరు ఒక ఒప్పంద పత్రం అని రాసి ఒకటి మీ దగ్గర పెట్టుకొని ఒకటి ఈమె దగ్గర పెట్టి వాళ్ళ ఊరు పెద్దల దగ్గర ఒకటి పెట్టుకోవడం మూలాన ఒకవేళ రేపు పొద్దున మీరు ఏదైనా అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగినా కూడా వాళ్ళు ఒకవేళ వచ్చి అడిగే అవకాశాలు ఉంటాయి కనుక ఆ 3 పత్రాలు మాత్రం వీళ్ళు చేసి అట్లా ఈక్వల్గా మీరంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే కొంతలో కొంత వాళ్లకు న్యాయము వీళ్లకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. ఇక మీరు కూడా మనసుతో ఆలోచించి వాళ్ళు కూడా 2 ఆడవాళ్ళు వాళ్ళకి కూడా అమ్మా నాన్న ఇంకెవరు లేరు, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు ఆలోచించి మీరే వాళ్ళకి చేయాల్సిన మంచి చేయండి. 70 పైసలు తీసుకుంటాం, 30 పైసలు ఇచ్చేయండి అంతే. సరే అంతే మీ వల్ల చేతనైంది వాళ్ళకి పంపిస్తాను. మీరు ఎక్కడ ఉన్నా వాళ్ళకి పంపించేయండి. పంపించి నీకు ఫోన్ చేస్తా. ఓకే, వెరీ గుడ్.